ఈ బిజీ లైఫ్లో మనం ఎన్నో కోల్పోతున్నాం. కానీ ఈ కలియుగంలో దేవుడు మనకిచ్చిన అతిపెద్ద వరమేదో మీకు తెలుసా? అదే నామస్మరణ. దీనికి పూజగదిలో కూర్చోవాలనే నియమం లేదు, స్నానం చేసే ఉండాలనే కఠినమైన షరతు లేదు. తింటున్నా, పడుకున్నా, ప్రయాణం చేస్తున్నా మనసులో ఆ దేవుడి నామాన్ని తలుచుకుంటే చాలు, ఆ మోక్షం మీ సొంతం. ప్రధాన అంశం పరశురామ నామస్మరణ. ఈరోజు మనం ప్రత్యేకంగా పరశురాముడి నామస్మరణ వల్ల కలిగే అద్భుతాల గురించి తెలుసుకుందాం. ధైర్యం, భయం మీ దరి చేరదు, కొండంత నిబ్బరం మీ సొంతమవుతుంది. రక్షణ, దుష్టశక్తుల నుండి మీకొక రక్షణ కవచంలా నిలుస్తుంది. విజయం, మీరు చేసే ప్రతి ధర్మబద్ధమైన పనిలో విజయం వరిస్తుంది. ఆరోగ్యం, చిరంజీవి అయిన పరశురాముడిని తలుచుకుంటే అకాల మృత్యుభయం తొలగి పూర్ణాయుష్షు లభిస్తుంది. ముగింపు. మిత్రులారా, భగవంతుడి అనుమతి లేనిదే ఈ వీడియో మీ వరకు రాదు. ఈ సందేశం మీకు వినిపిస్తోంది అంటే ఆ దైవిక శక్తి మిమ్మల్ని ఆశీర్వదిస్తోందని అర్థం. ఈ పుణ్యాన్ని అందరికీ పంచడానికి ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.